వీటినే హాట్ స్ప్రింగ్స్ అంటారు. మీరు పార్టీ చేసుకోవాలా అయితే కసోల్కి రావాలి. 40 అమ్మ పైన కన్నా ఇక్కడ బలి తిరుగుతున్నాయి. హాట్ ఎయిర్ బెలూన్ ఎదిరింది. అలా ఉడికిస్తున్నారు అన్నాన్ని పాత్రల్లో. లైట్స్ అన్ని వేసారు, జిగ్ జిగేల్మంటుంది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేనున్నది మనాలి. నా పేరు సందీప్. ఈ రోజు మరో కొత్త డెస్టినేషన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నా. కొత్త డెస్టినేషన్ అంటే ఇప్పుడు దాకా మన ఛానల్లో పడలేదు. మన ఛానల్ గురించి తెలుసు కదా, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. రాత్రి -3 ఉందన్నమాట టెంపరేచర్. -3లో వేడి వేడి రగ్గు కప్పుకొని పడుకుంటే ఉంది నా షామిరంగా. మార్నింగ్ లెగగానే ఈ వ్యూని అయితే చూసాను. నేను చూపిస్తా మీకు. ఇది వ్యూ మార్నింగ్ లెగ్గానే నాది. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. మన లాస్ట్ వ్లాగ్ చూస్తే మీరు సిసుకి వెళ్ళి సిసుని అయితే ఎక్స్ప్లోర్ చేశాను కదా. ఈ రోజు నేను ఇక్కడి నుంచి కసోల్ వెళ్ళబోతున్నాను. కసోల్ వెళ్లే దారిలో సైట్ సీయింగ్లు కొన్ని ఉంటాయి, అవన్నీ చూసుకుని కసోల్ వెళ్ళిపోదాం. కసోల్ ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది వీడియో అనేది. అండ్ గైస్, తెలుసు కదా మనం ఈ ట్రిప్ ని చేస్తుంది ఈ tripto.in వాళ్ళతో. నా ట్రిప్స్ అన్ని కూడా ఈ tripto.in తోనే చేస్తాను. ఎందుకంటే వీళ్ళకి చాలా చోట్ల ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అవి ఉంటాయి. అండ్ దట్ టు హిమాచల్ లో ప్రస్తుతం వీళ్ళ ప్యాకేజెస్ 6500 per హెడ్ నుంచి అయితే స్టార్ట్ అయితే, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్. సో మీకు ఎటువంటి ట్రావెల్ క్వెరీ ఉన్నా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ కొటేషన్స్ అయితే ఇస్తారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్స్ బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ బట్టి కొటేషన్ అనేది మారుతుంది. టూర్ కాస్ట్ పర్ హెడ్ అనేది మారుతుంది. నేను ఇప్పుడు చెప్పింది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడు లగేజ్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతాను నేను. మార్నింగ్ నా బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇది. ఆ పైన ఉంది స్నో, కింద అయితే లేదు. చాలా దగ్గర నుంచి అయితే వెళ్తుంది హెలికాప్టర్. అక్కడ అటు సైడ్ వెళ్తుంది చూడండి. అటు సైడ్ ఏదైనా హెలిప్యాడ్ ఉందో అనుకుంటున్నాను నేను. ల్యాండ్ అయింది కింద. చెక్అవుట్ రెడీ, ప్యాకింగ్ చేసాను మొత్తం. ఇంకా కిందకి దిగాలి. బేసిక్గా ఈ కొండ ప్రాంతాల్లో ఎలా ఉంటాయంటే, అయితే పైకి ఉంటాయి రూమ్స్, లేదంటే కిందకు ఉంటాయి. 3 ఫ్లోర్లు దిగాలి నేను ఇప్పుడు. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. పోహా తీసుకున్నాను, కర్రీ తీసుకున్నాను, బ్రెడ్ మైదా అని తీసుకోలేదు. చోలే అనేస్తున్నాను. బతురే మళ్ళీ మైదాతో చేస్తారు కదా, అందుకే తినలా. ఆ బతూరిలో కర్రీ ఉంది, కర్రీ పోహాతో మిక్స్ చేసి తింటున్నా. భలే ఉందిలే. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి నా బండి అయితే వచ్చింది. ఇదే నా బండి 2 రోజులకి. మనం ఇప్పుడే బయలుదేరగానే ఈ యాక్లు ఎదురయ్యి. ఇవన్నీ కూడా హదింబామాత టెంపుల్ ఉంటుంది అనమాట, అక్కడ ఉంటాయి. వాటి మీద ఎక్కి మనం ఫోటోలు అవి దిగచ్చు. అలాగే దాని మీద రైడ్ కూడా చేయొచ్చు, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. అటు పైన మంచు కొండలు చూసారా, రాత్రి కూడా పడినట్టు ఉంది. నిన్నంతలా హెవీగా లేదు, స్నో క్యాప్డ్. ఈరోజు బాగా గట్టిగా కనిపిస్తుంది పైన. ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి. అటు సైడ్ అంతా కూడా స్నోయే. ఈ కొండల మీద కాదు, ఆ వెనక కొండల పైన. మొన్న రీసెంట్ ఫ్లడ్స్కి ఇది మొత్తం కొట్టుకుపోయింది. అంతా మళ్ళీ యాజ్ యూజువల్ లైవ్లీహుడ్లోకి తీసుకొచ్చేసారు. రోడ్డు మొత్తం లేచిపోయింది. ఇలాంటి వ్యూస్ ఇలాంటి హిల్ స్టేషన్స్లోనే దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. మనాలికి 2 బస్ స్టాండ్లు అయితే ఉన్నాయి. ఒకటి వోల్వో బస్ స్టాండ్, ఇంకోటి గవర్నమెంట్ బస్ స్టాండ్. ఈ వోల్వో బస్సులు ఏమీ కూడా ఊర్లోకి రావు, ఊరు బయటే ఆపేస్తారు. మనాలి వేరు, ఓల్డ్ మనాలి వేరు, రంగ్రీ వేరు, నగర్ రోడ్ వేరు. ఇవన్నీ కూడా డిఫరెంట్ హోటల్ స్టేస్ ఉండే ఏరియా. మీరు హోటల్ తీసుకునేటప్పుడు ఏ ఏరియాలో ఉంటున్నారు అనేది కూడా చూసుకుని తీసుకోండి. మనాలి నుంచి కసోల్ వెళ్ళడానికి సుమారు 3 గంటల సమయం అయితే పడుతుంది. మనం డౌన్ హిల్ కులు రూట్లోకి వచ్చి, కులుకి ముందు ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. పార్వతీ వ్యాలీ అంటారు అదంతా కూడా. అండ్ మనాలిలో మనకి ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే ఉంటాయి, కనిపిస్తున్నాయా? హాట్ ఎయిర్ బెలూన్స్. ఆగుతాను, చూపిస్తాను మీకు ఇప్పుడు. వావ్, హాట్ ఎయిర్ బెలూన్ ఎదిరింది. అందులోనూ కలర్ చూసారా, రంగు రుచి చిక్కదనం నెక్స్ట్ లెవెల్లో ఉంది. హాట్ ఎయిర్ బెలూన్ ఛార్జెస్ వచ్చి 1500 రూపాయలు పర్ పర్సన్. ఎక్కువ మంది ఉంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా అడగచ్చు మనం. వెళ్దామా? ఎవరో ఎక్కుతున్నారు, ఎంత పైకి తీసుకెళ్తారో చూద్దాం. పైకి లేపుతున్నారు.
పైకి లేపుతున్నారుగా, మెల్లగా లేపుతున్నారు. ఆ ప్రెషర్ అది చూసుకోవాలి. బాగానే హైట్ లేపుతున్నారు. ఫైవ్ టు 7 minutes అయితే ఉన్నారు పైన, అంతే. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు కింద నుంచి లాగుతున్నారు, పైకి వదులుతున్నారు. ఆ ప్రెషర్కి పైకి వెళ్తుంది వదులుతున్నప్పుడు తాడు. నెక్స్ట్ మళ్ళీ టైం అయిపోయాక కింద దింపుతున్నారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ చాలా ఉంటాయి, మనకు నచ్చిన దగ్గర చేసుకోవచ్చు. కొంతమందికి కలర్ ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఆ కలర్ ఫ్యాంటసీలు చూసుకుని ఏ కలర్ బాగుందో అక్కడ చేసుకుంటారు. బాగుంది, ఎక్కుదాం అనుకున్నాను కానీ ఒక్కడే ఉన్నాను కదా ఏముంటుందిలే అని అనిపించింది. సర్లే, ముందు కూడా ఉన్నాయంట. ఇంకేదన్నా మళ్ళీ వెళ్ళే దారిలో మనసు మార్చుకుంటే మటుకు డెఫినెట్లీ ఎక్కుతా. ఇవన్నీ కూడా పారాగ్లైడింగ్. ఇక్కడ కూడా పారాగ్లైడింగ్ చేపిస్తారు. ఇక్కడ ఎలా చేపిస్తారు అంటే ఆ పై కొండకి తీసుకెళ్తారు. కొండ కనిపిస్తుందా, ఆ కొండ దగ్గర నుంచి కిందకి డౌన్ ఫ్లై. వెళ్ళే దారిలో ఒక మంచి రివర్ వ్యూ పాయింట్ దగ్గర ఆగాను. దేని గురించి అనుకుంటున్నారు? గ్లైడర్లు దిగుతున్నారు పైనుంచి, అందుకని. ఉడి అమ్మ, ఆడు చూడండి ఎలా తిప్పుతున్నాడు. 40 అమ్మ, పైన కన్నా ఇక్కడ భలే తిరుగుతున్నాయి. గ్లైడ్లు అన్నీ కూడా ల్యాండింగ్ అక్కడ అవుతాయంట. కొండ చూపించాను కదా, ఆ కొండ మేంచి ఇలా తీసుకొచ్చి దింపుతారు. అక్కడ కనిపించా, మామూలుగా దిగట్లేదబ్బా. ఆ పైది చేసే కంటే కింద చేయడం చాలా బెటర్. వా 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 వా, రౌండ్లు ఎలా వేస్తున్నారో చూడండి. వా, అది కదా, కసకసమని తిప్పుతున్నారు రౌండ్లు. అరే అరే, ఆహా, భలే దిగుతున్నారు కదా. నన్ను అడిగితే ఆ మంచు కొండల్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎందుకంటే జిగ్జాగ్లు కసా 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 కొడుతున్నారు, చాలా బాగుంది, సూపర్. ఇక్కడ ఛార్జెస్ 3000 నుంచి 3500 దాకా ఉంటే వర్త్ అని చెప్తాను పైన చేసేదానికన్నా. ఒక మంచి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాగా. దేని గురించి అంటే రివర్ రాఫ్టింగ్ మీకు చూపిద్దామని. ఆల్రెడీ కొన్ని రాఫ్ట్లు అయితే వెళ్ళిపోయినాయి, అయిగోండి. అదిగో కనిపించిందో ఒక రాఫ్ట్. మనాలిలో రివర్ రాఫ్టింగ్ అది జరుగుద్ది. డిఫరెంట్ కిలోమీటర్స్ బట్టి ఛార్జెస్ అవి ఉంటాయి. 3 kilometers, 6 kilometers, 9 kilometers, 12 kilometers అని చెప్పి వీళ్ళిద్దరే వస్తున్నారు. జనరల్గా అయితే రాఫ్ట్కి 6గురిని 7గురిని కూర్చోబెడతారు. అదే ఇలా అలా వచ్చేస్తారు. డిపెండ్స్ ఆన్ క్రౌడ్, డిపెండ్స్ ఆన్ కిలోమీటర్స్. 500, 600, 900, 1500 వాళ్ళ ఇష్టం అనమాట. క్రౌడ్ బట్టి మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. అండ్ మనకి మరీ ఉత్సాహం ఎక్కువైందనుకో, ఎంత చల్లటి వాటర్లో కింద దిగి ఈత కూడా కొట్టచ్చు. రాఫ్ట్ డ్రైవర్ ఉంటాడు కదా, డ్రైవర్కి తెలుస్తుంది అనమాట ఎక్కడ లోతు ఉంది, ఎక్కడ లోతు లేదు, ఎక్కడ దూకచ్చు ఏంటి అనేది. మనం బ్రిడ్జ్ పై నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోయిన కులునే, బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకున్న కులునే. కసోల్ ఎక్కడికి 32 kilometers అయితే ఉంది. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. కులు క్రాస్ చేసాక అనమాట ఈ డైవర్షన్ ఉండేది. బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్, రైట్ సైడ్ వెళ్ళామంటే అలా చండీగఢ్ హైవే.
నుంచి లెఫ్ట్. కసోల్కి వెళ్ళే దారిలోనే మణికరణ్ ఉంటుంది. మణికరణ్లో ఒక గురుద్వారా, ఒక రామాలయము, ఒక శివుడి టెంపుల్ ఉంటుంది. అక్కడే మనకి హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. ఇంత చల్లటి క్లైమేట్లో కూడా వేడి వేడి నీళ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. చూపిస్తా. ఇటు రూట్ చాలా డిఫరెంట్గా ఉంది అసలు. మ్యాటర్ ఏంటంటే కసోల్కి వెళ్ళే దారిలో మణికరణ్ కాదు, కసోల్ దాటాక మణికరణ్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ కసోల్ నుంచి మణికరణ్. మీరు చూసేవి ఇప్పుడు యాపిల్ చెట్లు అనమాట, యాపిల్ ఆర్చిడ్స్. ఇప్పుడిప్పుడే ఆకులు అవి వస్తున్నాయి. ఆకులు మొత్తం వచ్చాక వేరేలా ఉంటుంది కథ. అండ్ ఇక్కడ చూడండి, ఈ చెట్లకి ఇంకా రాలేదు. ఈ చెట్టుకు కొంచెం వచ్చింది, ఆ చెట్లకు ఫుల్ వచ్చాయి. అటుపక్క ఇంకా రంగు వేరేలా ఉంది, మరి ఇటుపక్క ఒకలా ఉంది. ఇటువైపు నేను సాధారణంగా ఇప్పటిదాకా రాలేదు. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎటు చూడండి యాపిల్ ఆర్చిడ్సే. అసలు ఇలాంటి బ్రిడ్జుల పైనుంచి వెళ్తూ ఉంటే ఆ మజానే వేరు. మనం ప్రస్తుతం ఉన్నది పార్వతీ వ్యాలీలో. పార్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. వెల్కమ్ టు కసోల్. కసోల్ రాగానే వైబ్ మొత్తం మారిపోయింది. కసోల్ ఒక మినీ ఇజ్రాయెల్ అంటారు. కసోల్ ఒక బ్యాక్ ప్యాకింగ్ టౌన్ కింద చెప్పచ్చు మనం. చాలామంది బ్యాక్ ప్యాకర్స్ వస్తూ ఉంటారు. హిప్పీ కల్చర్ అది చాలా ఎక్కువ కసోల్లో. రకరకాల దగ్గర నుంచి జనాలందరినీ చూడొచ్చు ఇక్కడ. మిగతా విశేషాలు మణికరణ్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందాం. కసోల్ మార్కెట్ ఇదంతా. కసోల్ దాటేసి మణికరణ్కి ఎన్ రూట్లో ఉన్నాను. వచ్చేసాం మణికరణ్కి. నా డ్రైవర్ దింపేసి ముందు పార్కింగ్కి వెళ్ళాడు. ఇక్కడికి రావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ, లిమిటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇదంతా ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏరియా. గురుద్వారా సాహెబ్ మణికరణ్. గురుద్వారా ముందు ఇలా ఉంటుంది. మనం బ్రిడ్జ్ అది క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే గురుద్వారా, టెంపుల్ ఇవన్నీ అటు సైడే. పదండి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. అండ్ పార్వతీ నది వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయి చూసారా? గురుద్వారా ఉంది. గురుద్వారాని చూసుకుంటూ రామ మందిరం దగ్గరికి అయితే వెళ్తున్నా. చిన్న చిన్న సందులు, ఈ సందుల్లోంచి మార్కెట్ కూడా ఉంది. అమ్మ బాబా ఎంత పెద్ద మార్కెట్ ఉందో. ఇదంతా మార్కెట్ ఏరియా. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చాం. శివాలయంలోకి వెళ్తున్నాను. ఆహాహాహా లోపలికి వెళ్తానే చూడండి. అసలు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి మిగతా విశేషాలు మీకు చెప్తాను. చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. మనం అలాగే లోపలికి వచ్చాం. ఇప్పుడే దర్శనం అది చేసుకున్నాను. నందీశ్వరుడు చూసారు ఎలా ఉన్నారు ఇక్కడ. వీటినే హాట్ స్ప్రింగ్స్ అంటారు. ఈ క్లైమేట్లో కూడా వేడి వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయో బయటికి. చిన్న చిన్న బ్యాగుల్లో శనగలు అవి వేసి వేడి నీళ్ళలో పెడుతున్నారు. శనగలు అవి ఉడుకుతాయి కదా, పచ్చి శనగలు పెడితే ఉడికిన శనగలు వస్తాయి కదా బయటికి, పెడుతున్నారు. ఆయన లోపల పెడుతున్నారు. అన్నం ఉడికిస్తున్నారు. అద్భుతాన్ని చూస్తున్నాను నేను. అలా ఉడికిస్తున్నారు అన్నాన్ని పాత్రలో. హర హర మహాదేవ శంభో శంకర. మహా అద్భుతం. ఇక్కడ చూసారా బొట్లు ఎలా పెడుతున్నారు? పంతులు గారులే పెడుతున్నారు అనమాట. ఇలా పెట్టారు పంతులు గారు. శివాలయం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వెళ్తే రామ మందిరం వస్తుంది. రామ మందిరం దగ్గరికి వెళ్తున్నా. అన్నీ కూడా షాపులే. మళ్ళీ
ఈ చిన్న చిన్న సందుల్లోంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలే వేరే లెక్కలో ఉందిలే. కానీ శివాలయం ఒక అద్భుతం. అన్నం ఉడకబెడుతున్నారు, శనగలు ఉడకబెడుతున్నారు, ఆ వేడిగుండంలో వేసారు. ఈ ప్రాంతానికి మణికరణ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం పార్వతీదేవి రత్నం ఒకటి ఇక్కడ పడిపోయిందంట. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని మణికరణ్ అని పిలవడం మొదలుపెట్టారు అని చెప్పుకుంటారు. ఇదిగోండి రామ మందిరం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా ఎలా కట్టారో మొత్తం. మనకి లోపలికి గోపురాలు వేరేలా ఉన్నాయి, ఇక్కడ గోపురాలు వేరేలా ఉన్నాయి. ఇదే రామ మందిరం. దర్శనం చేసుకుని మాట్లాడతా. దర్శనం అది అయిపోయింది. ధర్మశాల కూడా ఉంది లోపల. రామాలయం, ధర్మశాల. ధర్మశాల అంటే సత్రం అనమాట. మనకి భోజనం కూడా పెడతారు లోపల. వచ్చిన రూట్లోనే వెనక్కి అది వెళ్ళాలి. గురుద్వారా నుంచి వచ్చాం కదా, ఆ గురుద్వారా నుంచి రావాలి. గురుద్వారాలో కూడా మనకి భోజనం అది పెడతారు, అన్న సంతర్పణ అవుతుంది. మనం అన్నదానం, అన్న సంతర్పణ అంటాం కదా, ఇక్కడ లంగర్ అంటారు. ఎన్నో శివాలయాలు చూశాను కానీ ఒక అద్భుతమైన శివాలయాన్ని ఈ రోజే దర్శించుకున్నాను నేను. ఇక్కడ గురుద్వారా ఉంది కదా, సిక్కులకి చాలా పవిత్రమైన గురుద్వారాగా పరిగణిస్తారు. అందుకే చాలా మంది సిక్కులు వస్తూ ఉంటారు అనమాట ఈ గురుద్వారాని చూడటానికి. మనకి ఎలాగ ప్రధాన ఆలయాలు, ముఖ్య ఆలయాలు ఉంటాయి దర్శించుకునేవి, అలాగా సిక్కులకు కూడా ఉంటాయి అన్నమాట. అందులో ఒకటైన గురుద్వారా మణికరణ్ గురుద్వారా. గురుద్వారా వైపు వస్తుంటే ఇక్కడ హాట్ కేవ్ అని ఒకటి చూశాను. ఏంటో చూద్దామని వెళ్తున్నా. లోపల మొత్తం వేడిగా ఉంది. హాట్ కేవ్ అని లోపల ఎలా ఉంది, కూర్చుంటున్నారు. చాలా వేడిగా ఉంది లోపల. వచ్చేసాం బయటికి మళ్ళీ. అరే రే రే, చూడండి వేడి వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయో బయటికి. ఈ ఊరు లోపలికి రావడానికి నాకు తెలిసి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ ఇది ఒక్కటే బ్రిడ్జ్. ఆ రొప్పలన్నీ కూడా స్టేజ్ అవి ఉంటాయి మనకి, బట్ మన ఇష్టం. కాకపోతే ఒకటి ఏంటంటే మన లగేజ్ అక్కడ దాకా మనమే మోసుకుంటూ వెళ్ళాలి ఈ బ్రిడ్జిల మించి. ఈ మెయిన్ రోడ్ చూసారు కదా, ఈ మెయిన్ రోడ్ మించి అదంతా తిరిగి మనమే లోపలికి తీసుకెళ్ళాలి. వెహికల్స్ ఏవి రావు. ఇక్కడ కూడా ధర్మశాల ఉంది, అది ధర్మశాల. అక్కడ కూడా స్నానాలు అవి చేయొచ్చు. స్నానాలు చేస్తున్నారు చూడండి. శివాలయంలో స్నానం చేయడానికి లేదు, గురుద్వారాలో స్నానం చేయడానికి అది ఉంది. వేడి నీళ్ళతో మనం స్నానం అది చేయొచ్చు. బోర్డు చూసారా అక్కడ, అది మ్యాటర్. నేను ఎక్కడైతే దిగానో మళ్ళీ అక్కడికి వచ్చాను. నా క్యాబ్కి ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. మళ్ళీ నా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టా కసోల్కి. నేను ఈరోజు ఉండబోయేది క్యాంప్ స్టేలో. స్విస్ క్యాంప్ స్టే, మామూలు క్యాంప్ కాదు అది. క్యాంపింగ్ అంటే మన వాళ్ళు అందరూ కూడా డికాథలాన్ క్యాంప్ అనుకుంటారు. డికాథలాన్ క్యాంప్ కాదు, స్విస్ టెంట్ అంటారు చూడండి. స్విస్ టెంట్ అనమాట మనం ఉండబోయేది, లగ్జరీ టెంట్. వెళ్ళే దారిలో కసోల్ గురించి కొన్ని విశేషాలు మనం మాట్లాడుకోవాలి. కసోల్ వచ్చేసి ఒక పార్టీ ప్లేస్. మినీ ఇజ్రాయెల్ అంటారు. చాలామంది ఫారినర్స్ అయితే ఉంటారు. కసోల్లో మెయిన్గా చేసేది ఏంటంటే పార్టీయింగ్. మీరు పార్టీ చేసుకోవాలా అయితే కసోల్కి రావాలి. పార్టీలు ఎక్కడెక్కడ జరుగుతాయో కూడా చూపించబోతున్నాను ఇప్పుడు మీకు. ప్రస్తుతం మనం కసోల్ నుంచి మణికరణ్ వెళ్ళే రూట్లో ఉన్నాం. కసోల్ ఊరు చివర అనమాట ఇది. ఈ చివర చూస్తే అక్కడ ఖాళీ స్థలంలో ఉంది చూడండి, అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పార్టీ ప్లేస్. చర్చ్ ప్లేస్ పేరు, ఓకేనా. ఇది బయటికి కనిపించే పార్టీ ప్లేస్ ఒకటే. అదంతా ఉంది చూడండి ఊరు, ఇది కూడా కసోల్లోకే వస్తుంది. కసోల్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మనం. ఇక్కడి నుంచి 1-2 గంటలు ట్రెక్కింగ్లు చేసి పార్టీలు అవి చేసుకుంటారంట. అది మరి కసోల్ కథ అలా ఉంది. అక్కడ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ మించే నడుచుకుంటూ అచ్చడికి వెళ్ళాలి. వెళ్ళి పార్టీలు చేసుకుంటారు. ఇది కనిపించే కొంచెం పాపులర్ అయిన పార్టీ ప్లేస్. ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ అలాగే పైకి కొండలు ఎక్కి పార్టీలు అవి చేసుకుంటారంట. అది మ్యాటర్. నా బండి ముందుకు వెళ్ళింది,
నా బండి దగ్గరికి వెళ్తా. మరి ఏముంటాయో ఆ పార్టీల్లో గంటేసి రెండు గంటలు ట్రెక్కింగ్లు చేసుకుంటారంట. ఇదంతా లోకలైట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. గంట 2 గంటలు పైకెక్కి పార్టీలు చేసుకునేవి అనేది ఏముంటాయో మరి అక్కడ. పార్వతీ నది ప్రశాంతంగా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు వర్షాకాలంలో వస్తే అసలు అమ్మో చాలా ఉగ్రరూపంగా ఉంటారు. మణికరం దాటి మనం ఇంకా ఇదే రూట్లో లోపలికి వెళ్ళామంటే తోష్ అనే ఏరియాకి వెళ్తాం. తోష్ తర్వాత కొన్ని ట్రెక్కింగ్స్ అవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసారు కదా, అది వచ్చేసి కసోల్ ప్రైవేట్ బస్ స్టాండ్. ఢిల్లీ నుంచి కసోల్కి డైరెక్ట్గా బస్సులు అవి ఉంటాయి, వోల్వో బస్సులు. కసోల్లో ఒక కేఫ్కి వచ్చాను నా లంచ్ అది చేద్దామని. ఎవర్ గ్రీన్ కేఫే చూడటానికి బాగుంది అండ్ మెన్యూ కూడా చాలా వెరైటీగా ఉంది. నా లంచ్ చికెన్ స్టీక్ విత్ పాస్తా ఆర్డర్ చేశా. కెఫే ఇండోర్ ఉంది, అవుట్డోర్ ఉంది. ఫుడ్ అది అయిపోయింది, చాలా బాగుంది, నచ్చింది. వెళ్ళిపోతున్నా ఇప్పుడు నా క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నా. ఇటు చూడండి కెఫేస్ చాలా ఉంటాయి, మొత్తం మార్కెట్ ఏరియా ఇదంతా. నా క్యాబ్ వచ్చింది, సో సైట్కి వెళ్ళిపోవటం. ఇంకా అది నా క్యాంప్ సైట్కి వచ్చాను. ఆ మెయిన్ రోడ్ నుంచి ఇలా దిగాలి కిందకి. స్విస్ క్యాంప్ సైట్. పదండి పిచ్చెక్కిద్దాం. ఓ వావ్, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి పిచ్చెక్కిద్దాం. రిసెప్షన్ కమ్ రెస్టారెంట్ ఏరియా ఇది. కేకలు పెట్టించింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. పక్కనే పార్వతీ నది, కబార్ పక్కనే నది. ఇది క్యాంప్ సైట్ ఏరియా. 202 అంట. మళ్ళీ పైకి ఎక్కాలి. కిందకు వచ్చి పైకి వెళ్తున్నాం. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, మరి తప్పవు. సూపర్, చాలా బాగా నచ్చింది నాకు. ఇది నా క్యాంప్ విత్ వాష్రూమ్. బాగానే ఉంది వాష్రూమ్. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఎడిట్ పని మొదలు పెట్టాలి. కసోల్ నాకైతే బాగా నచ్చింది. కసోల్ నచ్చింది, మణికరం నచ్చింది. అఫ్కోర్స్ మనం పార్టీ యానిమల్ కాదనుకోండి, ఒకవేళ పార్టీ యానిమల్స్ ఉంటే మటుకు పిచ్చెక్కించచ్చు కసోల్లో. ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు నెంబర్ ఆఫ్ డేస్ అది పెంచుకుని బుక్ చేసుకోండి కసోల్లో. అర్థమైందా? 1 డేలో మీరు ఏం చేయలేరు. ఒక 2 నైట్స్ కానీ 3 నైట్స్ కానీ కసోల్కి వచ్చి అలా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం అయింది, చల్ల గాలికి ఊగిపోతుంది మొత్తం. వాడే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది లొకేషన్. అలా ఈ రివర్ సైడ్ దగ్గరకు వచ్చాను. ఆ ఫ్రేమ్ చూడండి, బా చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరైనా రిలాక్స్ అవ్వాలి అంటే మటుకు డెఫినెట్లీ రికమెండ్ చేస్తా కసోల్. అబ్బా లైట్స్ అన్నీ వేసారు, జిగేల్ అంటుంది క్యాంప్ సైడ్ మొత్తం. జిగేల్ క్యాంప్ సైడ్ అంతా. క్యాంప్ ఫైర్ అది వేసారు చలిలో. ఇటువంటి క్యాంప్ సైట్లో నైట్ టైం డీజే అండ్ డిన్నర్ కామన్. నా డిన్నర్ అయితే ఇది. డిన్నర్ చేయడానికి అయితే వచ్చాను. డిన్నర్లో వెరైటీలు మొత్తం అదిరే. అండ్ ఒక్కసారి ఇలాంటి లొకేషన్లో కూర్చొని భోజనం చేస్తే ఆ మజానే వేరు తెలుసా. డిన్నర్ అది అయిపోయింది, సూపర్ ఉంది డిన్నర్. కింద డీజే అది ఉంది. బయటకు వచ్చి కొంచెంసేపు అది ఎడిట్ చేసుకుని నా డిన్నర్ చేసి వచ్చేసాను రూమ్కి. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎటువంటి ట్రావెల్ క్వైరీస్ ఉన్నా కూడా eTripro.in కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సీ యూ సూన్.